నమస్తే సార్. నమస్తే అండి. సో మరి రామ్ చరణ్ గారి పెద్ది సినిమా నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది. చాలా మంది చాలా రగ్గడ్గా కనిపిస్తున్నాడు, సినిమా పక్క హిట్ అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? హిట్ కాదు, సెన్సేషనల్ హిట్. ఎందుకంటే ఆ పోస్టరు వేట కోసం చూస్తున్న సింహం కళ్ళలో ఉంది. అది చూసారా పోస్టర్? కాలుస్తూ ఆకలితో ఉన్న సింహం వేటాడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఆ రకంగా ఉంది సినిమా. పోస్టరు అద్భుతంగా అదిరిపోయింది. బుచ్చిబాబు గారు మరో సంచలనాలకి దారి తీశారని చెప్పి అనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ సినిమా ఉప్పెనతోనే నేషనల్ లెవెల్లో అవార్డు కొట్టాడు. ఈ సినిమాతోని ఏ లెవెల్కి వెళ్తాడు అనుకో? ఇంటర్నేషనల్ అవార్డు కొడతాడు. ఇది మామూలు కథ కాదు. ఇది ఎప్పటి నుంచో బుచ్చిబాబు గారు 5-6 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఆయన వెయిటింగ్ అంతా అది ఆయన కసి అంతా ఈ సినిమాలో కనపడుతుంది. మనిషి కొంచెం గడ్డం పెంచితే అందరూ అలాగే ఉంటారు. నేను కూడా అలానే ఉంటాను. తెలియక కొంతమంది ఇలా ట్రోల్ చేయడం, పుష్పలాగా ఉంది. పుష్ప మనిషిలాగా ఉంటాడు. మనిషి గడ్డం పెంచితే అలానే ఉంటాడు. పుష్ప గడ్డం పెంచాడు, నేను కూడా గడ్డం పెంచానంటే అలాగే ఉంటాను. అంటే సుకుమార్ గారి శిష్యుడు కదా, అదే ఆ విధంగా అనుకుంటున్నారు అందరూ. అలాగని అనుకోవడానికి ఏం లేదమ్మా. ఎవరి జోన్ రాలదే, ఎవరి స్టైల్ ఆడదే. నా స్టైల్ నాకు ఉంటుంది, నీ స్టైల్ నీకు ఉంటుంది. అందులో ఇబ్బంది ఏముండదు. ఖచ్చితంగా సెన్సేషనల్ మూవీ మన తెలుగులో రాబోతుంది. సెన్సేషనల్ మూవీ. సార్, ఇప్పుడు మొన్నటి వరకు గేమ్ చేంజర్ సినిమా మీద కూడా మనము నెక్స్ట్ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. అవును. కానీ ఆ సినిమా మరి అర్థం చేసుకోలేకపోయినా తెలియదు, కానీ సినిమా అయితే ఫ్లాప్ అంటున్నారు. మరి ఈ సినిమా అయినా అంతకుమించి హిట్ అవుతుంది అనుకోవచ్చు? ఏమండి, గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకుంటే అది కొంచెం ల్యాగ్ ఉన్నమాట వాస్తవమే. ల్యాగ్ ఎక్కువైపోయి సినిమా పెద్దదైపోయింది. కొన్ని కట్ చేసి ఉంటే సెన్సేషనల్ మూవీ అది ఆ సందర్భంలో వచ్చినటువంటి ఈ ఫ్లాప్ అని కొంతమంది దుర్మార్గులు చేసిన దానికి ఫ్లాప్లా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు కొన్ని కట్ చేసి చూస్తే చాలా బాగుంటుంది సినిమా. ఆ సినిమాని పక్కన పెట్టండి, ఇప్పుడు వచ్చే సినిమా పెద్దగా ఎరగదీస్తుంది. ఓకే సార్, ఓవరాల్గా ఈరోజు బర్త్డే కదా, ఏం చెప్తారు ఆయన బర్త్డే సందర్భంగా? ఆయన మంచితనానికి మారు పేరు, మానవత్వానికి మరో పేరు అయినటువంటి బాబు.